తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో గత వారం మనం 11వ వచనాన్ని ధ్యానం చేశాం. 12వ వచనం నుండి ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చేయని వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. చదువుకున్న వాక్యంలో 12వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రయాసపడు వారిని లేదా ప్రభునందు మీకు పైగా ఉండి ప్రయాసపడుతున్న వారిని ఏం చేయమన్నాడంటే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచమని చెప్పాడు. చూడండి, ప్రయాసను మనం ఎలాగో గుర్తించాలి. మొదటిగా ప్రయాసను మనం ఎలా గుర్తించాలంటే 11వ వచనంలో మనం చూస్తున్నాము. ఆదరణ ఎవరైతే కలిగించారో మనకి, ఎవరి ద్వారా మనకు క్షేమాభివృద్ధి కలిగిందో వారు ప్రయాసపడ్డారని మనం గుర్తించవచ్చు. పౌలు గారే లేకపోతే ఈ ఆదరణ సంగతులు మనకు వచ్చేవి కాదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో విశ్వాసము, 2వది ప్రేమ, 3 నిరీక్షణ, ఈ 3 సంగతులు ఇక్కడ రాశాడు. చూడండి, విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు అని రాశాడు. అయితే ఈ తెస్సలోనికలో ఉన్న సంఘానికి నిరీక్షణ సంగతులను 4వ అధ్యాయం 13 నుండి పౌలు గారు చెప్తూ వచ్చారు. 4వ అధ్యాయం 13లో క్రీస్తునందుండి మృతులైన వారి విషయంలో నిరీక్షణ, 5వ అధ్యాయంలో క్రీస్తునందుండి సజీవులుగా ఉన్న వారి విషయంలో నిరీక్షణ. ఈ 2 అంశాలు ఒకవేళ క్రైస్తవ ప్రపంచానికి తెలియకపోతే, క్రీస్తునందు చనిపోయిన వారి విషయంలో నిరీక్షణ, 2 క్రీస్తునందు సజీవులుగా ఉన్న వారి విషయంలో నిరీక్షణ, ఈ 2 విషయాల్లో నిరీక్షణ లేకపోతే ఆ విశ్వాసి ఆదరించబడట్లేదని అర్థం. అటువంటి విశ్వాసికి క్షేమాభివృద్ధి కలగదు. ఆదరణ పొందని, క్షేమాభివృద్ధి పొందని విశ్వాసికి చేసేది ప్రయాస కాదు. నిరీక్షణ కలిగించని, ఆదరణ కలిగించని, క్షేమాభివృద్ధి కలిగించని ప్రయాస అది ప్రయాసగా లెక్కించబడదు. ఎందుకంటే తెస్సలోనికైలకు రాసిన ఈ పత్రిక మనం చూస్తున్నాం కదా. తిమోతికి రాసిన పత్రిక చూడండి, పక్కనే ఉంది. 6వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి. 6:4. వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధులగును. కాబట్టి ఇక్కడ వ్యర్థముగా ప్రయాసపడటం అనేది కూడా ఉంది. ప్రయాసపడటం అనేది మనం ఎలా గుర్తించాలి? మొదటి ప్రశ్న. ప్రయాస అనేది ఎలా గుర్తించాలంటే, వారి ప్రయాసము ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుందా?
తద్వారా ఆదరణ కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి. మీరు ఆలోచన చేసినట్లయితే అసలు సంఘము శ్రమల కాలంలో ఉండదు అనే ఆ సంగతి ఎంతమంది విశ్వాసులకు అర్థమైందో ఆ విశ్వాసులందరికీ కూడా నిరీక్షణ కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, క్షమాభివృద్ధి కలుగుతుంది. ఆ సంగతులు అర్థమైనవి అంటే ఆ సంగతులు బోధించిన వాడు వారి విషయంలో ప్రయాసపడినట్లే. మరి ఎంతమందికి ఈ సంగతి క్లియర్గా అర్థమైందో వారి విషయంలో మరి ప్రయాస జరిగినట్లే. ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. శ్రమల కాలం ఎప్పుడో తెలియదు, ఉగ్రత అంటే అగ్నిగుండం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. శ్రమల కాలం వచ్చేసింది అని బోధించేదానికి కలవరపడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వారికి జరిగిన పని ప్రయాస కాదు, వారి విషయంలో జరిగిన పని ప్రయాస కాదు. కాబట్టి మా పాస్టర్ గారు బాగా ప్రయాసపడతాడు, బాగా కష్టపడతాడని చెప్తున్న వారు ఎవరైతే మీలో ఉన్నారో మరి మీకు తెలుసా క్రీస్తునందు సజీవులు ఉండేవారి విషయంలో నిరీక్షణ ఏంటో? మీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైతేనే మీ పైని నాయకుడుగా ఉన్నవాడు ప్రయాసపడినట్టు మీ విషయంలో, లేదంటే అతడు ప్రయాసపడినట్టు కాదు. చాలా ముఖ్యమైన సమాచారం ప్రకటన గ్రంథం 3:10లో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:10లో చెప్పబడింది. మరలా చదువుతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం తీసి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో, శోధన గడియలో నేనును నిన్ను కాపాడేదను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనమే ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. లోకం అంతటి మీదకి ఒక శోధన గడి రాబోతుంది త్వరలో. ఆ శోధన గడియలో నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. ఆ శోధన గడియ అక్కడ ఉగ్రత దినము అని చెప్పబడింది. ఆ ఉగ్రత దినంలో మనం అందరం ఏం చేయబడతామంటే లోకము మీదకి వచ్చే ఉగ్రత నుండి తప్పించబడతాం. మరి ఆ సంగతి మీలో ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? మరి అర్థమైతే ఇప్పుడు మనము లోకం నుండి ప్రత్యేకంగా ఉంటాంగా. మరి మీలో ఎంతమంది లోకం నుండి ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు కదా? ఎంతమంది లోకం నుండి ప్రత్యేకంగా బ్రతుకుతున్నారో వారి విషయంలోనే సేవకుడు ప్రయాసపడినట్టు. లోకము నుండి నువ్వు ఎంత ప్రత్యేకంగా బ్రతుకుతున్నావో ఆ ప్రత్యేకతను నువ్వు గుర్తిస్తే ప్రయాస గుర్తించినట్టే. అలా గుర్తించి వారిని మిక్కిలి ఘనంగా ఎంచగలుగుతాం. ఆ ప్రత్యేకత గుర్తించారా? ఈ దినాల్లో మనకు వస్తున్న వర్తమానంలో 3 విషయాలు మనం ఈ పరిచర్లో చాలా వివరంగా నేర్చుకున్నాం. మొదటి సంగతి వాగ్దానము, రెండవది ప్రవచనము, 3 పిలుపు. వాగ్దానంలో పాప ప్రభుత్వం విషయంలో మనం సిలువ వేయబడ్డాం. ప్రవచనంలో మనం పాప శరీరం విషయంలో సిలువ వేయబడ్డాం. ఇక పిలుపులో మనం పాపలోకం విషయంలో సిలువ వేయబడ్డాం. మనం ఇంక పిలుపులోనే ఉన్నాం, వాగ్దానం కాదు, ప్రవచనం కాదు, పిలుపులోనే ఉన్నాం. ఎందుకంటే ఆ దినం సమీపించుట మనం చూస్తున్నాం. హెబ్రీ 10:24. ఆ దినం సమీపించుట మనం చూసినప్పుడు, మనము పిలుపులో ఉన్నప్పుడు మనం దేనికి వారసులం అవుతాం? మనం ఖచ్చితంగా లోకమునకు వారసులం అవుతాం. రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం ఆ వచనాన్ని చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఆ వచనాన్ని నిన్న చదువుకున్నాం. అయినా ఇప్పుడు చదువుదాం. అయితే నేనేం చెప్తున్నానంటే, లోకానికి వారసుడిలాగా నువ్వు బ్రతికితే నీవు ఉగ్రత ఏ లోకం మీదకి రాబోతుందో ఆ లోకం నుండి నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావు అని అర్థం. ఇప్పుడు మీకు మాట చెప్తాను.
సంఖ్యాకాండం 16 అధ్యాయంలో తిరస్కారం చేసిన కోరాహు కుటుంబం నుండి అటు ఇటు తొలగిపోండి అని చెప్పాడే లేదా? ఎందుకంటే ఆ కోరాహు కుటుంబం వరకు ఎంతమంది కోరాహుతో సహకరించారో వారి ఉన్నంత వరకు భూమి నెరవిడిచి వారిని మృంగివేసింది. కాబట్టి వారి నుండి ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు. 2, అగ్నిగంధకములు ఏ సొదొమ గొమొర్రా పట్టణం మీద పడుతున్నాయో దానిలో నుంచి త్వరగా నువ్వు బయటికి రమ్మని లోతుకు చెప్పాడు. మరి త్వరలో 7 ఏండ్ల శ్రమల కాలం ఏ లోకం మీదకైతే రాబోతుందో నిజంగా నీకు ఆ సంగతి అర్థమైతే నువ్వు లోకం నుండి ఎంత ప్రత్యేకంగా ఉంటావు. లోకం నుండి మనం ప్రత్యేకంగా ఉండటం అనేది ఎలా జరిగింది? ఇప్పుడు మనం సహవాసంగా కూడి రావటం ద్వారానే. ఎంత ఎక్కువగా మీరు సంఘముగా కూడుకోవడానికి చేరి వస్తున్నారో అంత ఎక్కువగా మీరు లోకం నుండి ప్రత్యేకతను చూపిస్తున్నారు. ఆ ప్రత్యేకత ఎలా వచ్చింది? ప్రభువునందు మీకు పైగా ఉన్నవారు మీ విషయంలో ప్రయాసపడాలి. వారి ప్రయాసను బట్టి ఈ ప్రత్యేకత మనలో స్టార్ట్ అయింది. కొందరు అంటారు, మీకు ప్రార్థన పిచ్చి పట్టేసుకుందే, మీరు ఎక్కువగా వెళ్ళిపోతున్నారని. అంటే యేసు ప్రభు వస్తే ఉంటామా? యేసు ప్రభు వస్తే ఇంక రాము కదా ఇంటికి. అలాగే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ప్రభు కోరుకున్నది ఏంటి? యోహాను 17:24, నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారు అక్కడ ఉండాలి, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు యేసు ప్రభు కట్టిన తర్వాత ఈ ఇంట్లో ఉండకుండా మీ ఇంట్లో ఎక్కువ ఉంటే ఎట్లా? ప్రభు చెప్పాడు, సరంబ వేసిన ఇండ్లలో నివసించటకు ఇది సమయమా. హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన కోరిక ఏంటంటే, మీరు పర్వతములు ఎక్కండి అన్నాడు. అంటే నేను కట్టిన ఇంటిలో నివాసం చేయడానికి కొంచెం మీరు కష్టపడండి. కష్టమే. ప్రభు సన్నిధికి రావాలంటే బట్టలు కనపడతాయి. ఈ రోజుకి ఆగి ఉతికేసుకొని లైవ్లో విందాం అనిపించింది. అట్లా పెట్టరండి. తర్వాత బంధువులు వస్తారు, వాళ్ళ ఇంట్లో కూర్చోమని చెప్పి రండి. ఎందుకు రావాలంటే హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు 4వ వచనంలో, ఇది ఆ సమయం కాదు. ఏ సమయం కాదు? మన ఇండ్లలో నివసించే సమయం కాదు ఇది. ఇల్లులు ఎంత బాగా కట్టుకున్నారంటే ఇంటిలో ఉన్న ఏసీ చర్చిలో కూడా ఉండాలి, అప్పుడే వస్తాను చర్చికి అన్నట్టు కట్టేశారు. తప్పు మీది. తప్పు ఎవరిది? మీదే. మీరు ఆ ఏసీకి అలవాటు అయిపోయి ఫ్యాన్ లేకపోతే ఉండలేరు, ఏసీ లేకపోతే ఉండలేరు. అందుకనే ఇంటిలో ఉన్న సౌఖ్యం అంతా చర్చిలో ఉంటేనే, లేకపోతే ఇంట్లోనే కూర్చొని వాక్యం విందామనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇది సమయం కాదు. ఎందుకంటే హగ్గై గ్రంథంలో చెప్పాడు 8వ వచనంలో, మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మందిరం కట్టిస్తే నేను సంతోషిస్తానని చెప్పాడు. మన ప్రభువు కట్టిన ఇంటిలో మనం ఇప్పుడు నివాసం చేయటం ఆయనకు సంతోషం. కాబట్టి అక్కడికి వస్తే ఏసీ రూమ్ ఇస్తారా? వెస్టర్న్ సీట్ ఉంటుందా? చెప్పండి. ఎవరు ఫీల్ అవ్వకండి. చింతపల్లి ఏజెన్సీకి వెళ్తే అందరూ బయటికే పోవాలి, ఆడు వాష్రూమ్లు కూడా ఉండవు. మరి ఏమందాం? మరి అందరం కలిసి ఉండటం ముఖ్యమా? లేకపోతే అక్కడ ఏముంటది అన్న, వేడి నీళ్ళు ఇస్తారా, మా పిల్లలకి పాలు ఇస్తారా అని మనం అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే, ఊరికే పాట పాడతారు ఏమని 84వ కీర్తన, నీ మందిరావరణములను చూడవలనని నా హృదయము నా శరీరము ఏం చేస్తుందంట? నీ మందిరావరణాలు చూడాలని నా హృదయం నా శరీరం ఎంతో ఆశపడుతుంది. చేయగల దేవుని దర్శించాలని కేకలు వేస్తుందంట. మరి కేకలు వేస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? పరిగెత్తుకొని రావాలి కదండి. పరమగీతంలో ఏముంది?
ఆ, అన్న మైక్ ఆన్ అవుతుంది చూసుకోండి సతీష్ అన్న ఆఫ్ చేయండి. పరమగీతంలో మొదటి అధ్యాయంలో నన్ను ఆకర్షించుకు మేము నీ వద్దకు ఏమనుంది? వచ్చేద్దాం. వచ్చేదం కాదు, పరిగెత్తుకొని వచ్చేదాం. పరిగెత్తుకొని వచ్చేద్దాం, వచ్చేదం కాదు, పరిగెత్తుకొని వచ్చేద్దాం. ప్రార్థనకు వచ్చేటప్పుడు పరిగెత్తుకొని రావాలి. అలా ఎవరు వస్తున్నారో వారి విషయంలో ఏం జరిగినట్టు? ప్రభువునందు పైగా ఉన్నవాడు ప్రయాసపడినట్టు. మా అయ్యగారు బాగా వాక్యం చెప్తాడని చెప్పి ఈడ్చుకుంటూ వచ్చారనుకోండి మీటింగ్కి అయిపోయే టైంకి, మీ విషయంలో ప్రభువునందు ప్రయాసపడినట్టు కాదు సేవకుడు. మీ విషయంలో ప్రభువునందు మీకు పైగా ఉన్నవారు ప్రయాసపడినట్లు ఎప్పుడు లెక్కలోకి వస్తుంది అంటే, లోకము నుండి మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం ఎవరికి వారసులం? రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం ఎవరికి వారసులం అంటే 13, లోకమునకు వారసులం. లోకమునకు వారసులం. వాగ్దానంలో వేరు, ప్రవచనంలో వేరు, కానీ పిలుపులో లోకానికి వారసులు. అబ్రహాం ఎవరు? లోకానికి వారసుడు. నోవాహు ఎవరు? అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశిస్తే ఆ 8 మంది ద్వారా లోకం ప్రారంభించబడింది. అందుకని అన్నాడు, అప్పుడున్న లోకం మీద నోవాహు ఏం చేశాడు? నేరస్థాపన చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన విశ్వాస మూలమగు నీతికి వారసుడు అన్నాడు 7వ వచనంలో. అంటే అర్థం ఏంటి? నీతి లోక వారసుడు. భక్తిహీనుల లోకం మీద ఆయన నేరస్థాపన చేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన భక్తిహీనుల లోకం మీదకి జలప్రళయం వచ్చిన ఆ సందర్భంలో బ్రతికాడు. ఆ లోకం మీద ఆయన నేరస్థాపన చేశాడు. మీరు బైబిల్ పట్టుకొని యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు అన్నట్టుగా ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని వస్తున్నప్పుడు మీరు ఈ లోకం మీద నేరస్థాపన చేస్తున్నట్టు. అంతేగాని మా అయ్యగారు చాలా నెంబర్ 1, ఆయనలాగా ఎవడు వాక్యం చెప్పడం అని చెప్పి ఎవరింట్లో వాళ్ళే కూర్చున్నారనుకోండి, అది మీ అయ్యగారు భజన పూసేది. అయ్యగారికి భజన చేస్తున్నట్టు అర్థం. అయ్యగారికి భజనలు చేయకండి. ఎందుకంటే ఇదంతా వ్యర్థమైన ప్రయాసం. ఏది? మనం ప్రత్యేకంగా ఉండలేకపోవటం, మన పైన ఉన్నవారు మన కొరకు ప్రయాస పడలేదు అనే దానికి అర్థం. కానీ లోకము నుండి మనం ఎంత ప్రత్యేకంగా ఉంటున్నాం. ఆ ప్రత్యేకతను చూపించేది ఎక్కడంటే సహవాసమే. అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే 13వ వచనం, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ప్రభు వారికి ఇచ్చిన మాట ఏంది? 4వ వచనం, మీరు యెరూషలేములో నుండి వెళ్ళవద్దు అని చెప్పాడు కదా. మీరు చూసారా, మీటింగ్స్ లో బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతాయి. అందరం చెరువు దగ్గరికి వెళ్దామని చెరువు దగ్గరికి వెళ్తాం. చెరువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అందరం మందిరంలోకి రండి ముగింపు ప్రార్థన చేసుకొని వెళ్దాం అంటే అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి సమాజాన్ని చూసారా మీరు ఎప్పుడైనా? మీరు ఆ సమాజమేనా? మరి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులకు చెప్పిన ముఖ్యమైన మాట ఏంటంటే, మీరు పట్టణంలో నుంచి వెళ్ళిపోవద్దు, మీ కొరకు వాగ్దానం చేసింది నేను పంపు వరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. లేదా 40 చదవండి. 49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. రైట్. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరింటికి వాళ్ళు చెదిరిపోలేదు. వాళ్ళందరూ పైనుండి శక్తి పొందు వరకు వారందరూ ఆ మేడగదిలో ఉన్నారు. మీ ఇంటికి మీరు వెళ్ళిపోయే సమయం కాదు ఇది. మీ ఇంట్లో మీరు ఉండే సమయం కాదు ఇది. ఈ సమయంలో లోకము నాకు వారసులు అనే టైటిల్ పొందిన వాళ్ళందరూ కూడా
వారు సహవాసములో నిలిచి ఉంటారు. చాలా మంది ఏమంటారంటే మా ఇల్లు అంటారు. మీ ఇల్లు అంటే అర్థం ఏంటి? లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 49 చదవండి. 2:49. ఆయన, మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. పనులు అనే దగ్గర ఏం రాశాడు చదవండి. నా తండ్రి మందిరంలో ఉండవల్లని మీరు ఎరుగరా? మందిరం బదులు ఇల్లు అని పెట్టు. నా తండ్రి ఇంటిలో ఉండవల్లని మీరు ఎరుగరా? అదే అనమాట. సో పనులు అంటే అర్థం ఏంటి? ఇల్లు. కాబట్టి మా ఇల్లు అంటే అర్థం ఏంటి? మాకు పనులు ఉన్నాయండి, మేము రేపు మీటింగ్కి ఉండలేము. మాకు పనులు ఉన్నాయండి, మేము రేపు మీటింగ్కి రాలేము. మాకు పనులు ఉన్నాయండి అని. ఒకవేళ నేను ఇలా చెప్తున్నాను, మీ ఇల్లు మీ పనుల్లో ఉంటే మరి యేసుప్రభు కట్టిన ఇల్లు ఎవరుందాం కదా. అందుకని ఏం చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. కాబట్టి ఎవరు యోగ్యులు అంటే 21, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎక్కువసేపు ఎక్కడ ఉండాలి? చెప్పండి. ఇది 3వ రోజు, 3వసారి చదువుతున్నాను. ఎక్కువసేపు ఎక్కడ ఉండాలి? బోయజ్ పొలంలో. కప్పించిన ఇంటిలో. యేసుప్రభు కట్టిన ఇంట్లో ఉండాలి. కొంతసేపు ఆమె తన ఇంట కూర్చుండేనని 2:7 మనం చూస్తున్నాం రూత్ గ్రంథం. కొంతసేపు మనం ఇంట్లో ఉండాలి, ఎక్కువసేపు మనము ప్రభు కట్టిన నివాసంలో ఉండాలి. మనం అందరం ఒక శరీరమై ఉన్నాము, ఒక్క రొట్టెలోనే తింటున్నాము, ఒక్క పాత్రలో త్రాగుతున్నాము. మనమందరం మేడగదిలో కలిసి ఉండాలి. మనమందరం కూడా పైనుండి శక్తి పొందు వరకు నిలిచి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది. మన పనులు ఉంటాయండి, ఆ పనులను ఏం చేయాలా? మార్తతో ఏం చెప్పాడు? విస్తారమైన పని పెట్టుకొని నీవు చెప్పండి తొందరపడుచున్నావు. అది కరెక్ట్ గా మీరు చెప్పారు, చాలా బాగుంది. విస్తారమైన పని పెట్టుకొని ప్రసాద్ గారు అత్తిల నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ రోజు మీటింగ్ రాకుండా. జకర్యాన్ని తెగనవుతున్నాడు చూడు. విస్తారమైన పని పెట్టుకొని వెళ్ళిపోయాడు. అతిరి బాగా తగులుతాయి అలా. మీకే తగలను, దేవుని స్తోత్రం. శాస్త్రి బొమ్మ ఉంది, ఇంటి దగ్గర పంపిస్తాను. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో ఏముందంటే 40లో విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతున్నారు. ఈ తొందర ఏం చెప్పాడు? కొరింథీ మొదటి పత్రిక 7:35 చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం. 7:35. తొందర అంటే ఏంటి? తొందర అంటే ఏంటంటే మీరు యోగ్య ప్రవర్తనలై ప్రభు సన్నిధిలో ఉండకుండా చేసేదాన్ని తొందర అన్నాడు. తొందర ఎప్పుడు వచ్చింది? విస్తారమైన పని పెట్టుకుంటూ వచ్చింది. అసలు మనమందరం సహవాసంగా కూడి రావటానికి ఆటంకంగా ఉన్న పనిని మనం విసర్జించుకోవాలి, దాన్ని అసహించుకోవాలి. కారణం ఏంటంటే ఇది ప్రభు మన కొరకు కట్టిన ఇల్లు. ఈ ఇంటిలో మనం ఉండాలి. ఈ ఇంటిలో మనము ఉంటే, ఈ పనుల మీద మనం ఉంటే దాన్ని 35లో ఏమన్నాడు? యోగ్య ప్రవర్తన అన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా. అతడు తన సొంత కార్యాలు కాదు, యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో మనం ఎక్కువగా కలిసి సహవాసం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే ఇక టైం దగ్గర పడింది. మనం ఈ లోకం నుండి పిలువబడటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు. మనం చదివిన పత్రిక కూడా ఏది? తెస్సలోనిక పత్రికను ఏ పత్రిక అంటారు? రాకడ పత్రిక. పత్రికలో ఉన్నాం, రాకడ పత్రికలో ఉన్నాం, పిలుపును గూర్చిన వర్తమానంలో ఉన్నాం. మరి అలాగైతే మరి మనం ఎంతగా సహవాసానికి వస్తున్నాం? లైవ్ లో ఎవరెవరు కనపడతారు? నాకు మీరు కనపడతారా? మీకు నేను కనపడతాను, కానీ మరి సహోదరులు కనపడరు.
నీ భార్యను వెంట పెట్టుకొని వస్తే నీ భార్యతో ఇక్కడున్న సహోదరులు మాట్లాడతారు. ఆమెకు ఆదరణ కలిగిద్ది, ఆమె క్షేమాభివృద్ధి చెందిద్ది. నా భార్య మారట్లేదు అంటారు ఒకరు. నా భర్త మారట్లేదు అంటారు కొంతమంది. తీసుకురావాలి కదా, వారిని తీసుకొని వచ్చి సహవాసంలో కూర్చోబెడితే ఎవరో ఒకరు మాట్లాడతారు. మీరు చెప్పనా, నేను చాలా వర్తమానాలు చెప్తే జరిగిన కార్యాల్లో ముఖ్యంగా సహోదరులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆదరించబడి సహవాసం ద్వారా శక్తిని గ్రహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్సెస్కి వచ్చినప్పుడు మీటింగ్ అయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు వాక్యం మాట్లాడుకొని సత్యం గ్రహించి ఇప్పుడు వెలుగులో నడుస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మరి మీరు ఏదోలాగా ఆమెను వెంట పెట్టుకొని రండి, మీరు ఏదోలాగా ఆయన వెంట పెట్టుకొని రండి, ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. ఎంతసేపు నువ్వు లైవ్లో నువ్వు వింటూ ఉండి సహవాసాన్ని నెగ్లెక్ట్ చేస్తే, లేకపోతే కేవలం మనం వాక్యం వింటున్నాం కానీ సహవాసానికి చేరి రాకపోతే వాక్యానికి ప్రయాసకు మనం గుర్తించలేం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చదువుతున్న వాక్యం ఏంటంటే, ప్రయాసపడు వారిని మీరేం చేయాలా? మన్నన చేయాలన్నాడు. మన్నన చేయాలి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు అసలు ప్రయాసపడి వారిని గుర్తించాలిగా ముందు మనం. ఎలా గుర్తిస్తాం? ఇది వరకు మనకు సహవాసానికి వచ్చే మనసు ఉండేది కాదు, ఇప్పుడు కలుగుతుంది. అలా కలుగుతుందంటే ఖచ్చితంగా క్రీస్తునందు మనకు పైగా ఉన్నవారు ఏం చెప్తున్నారని బుద్ధి చెప్తున్నారు కదా. మీటింగ్ ఎక్కడ రమ్మంటారు అని ఫోన్లే ఎత్తనోళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు లేదా? వాళ్ళలో మీరు లేరంటే మీ విషయంలో సేవకుడు ప్రయాసపడినట్టే. ఎక్కడ పిలుస్తారోనని చెప్పి అందుబాటులో ఉండని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మీరు లేరంటే మీ విషయంలో ప్రయాస జరిగినట్టే. ఆ ప్రయాస ఎవరికైతే జరిగిందో వారు ఏం చేస్తారంట? మిక్కిలి ఘనంగా ఎంచుతారంట సేవకుడిని. మరి మనం మిక్కిలి ఘనంగా ఎంచాలి. ఎందుకు ఎంచాలంటే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7:4 చదవండి. హెబ్రీ పత్రిక 7:4. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదకును ఘనపరిచాడు. ఇది ఎందుకు మనం చేయాలి అంటే ఒకసారి చూడండి, 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. రైట్. ఈ మాట ఎందుకు చెప్పాడంటే 9వ వచనంలో ఏం చెప్పాడంటే మీరు మంచి స్థితిలోనే ఉన్నారు, రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని చెప్పాడు. ఏంటా మంచి స్థితి చెప్తాను వినండి. చాలా మంది అంట తరచుగా కురిసే వర్షం త్రాగేశారంట. త్రాగేసిన తర్వాత అదే భూమి మీద ముండ్ల తుప్పలు గచ్చి తీగలు పెరిగాయంట. పెరిగినప్పుడు మరి వారు ఎలా ప్రవర్తించారో చెప్తూ మీరు అలా లేరు, ఎందుకంటే మీరు మొదటి నుంచి ఉపచారం చేస్తున్నారని చెప్పాడు. యేసు ప్రభు తల మీద అల్లిన ముళ్ళ కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏ భూమి మీద అయితే, ఏ నేల మీద అయితే అద్భుతాలు స్వస్థతలు చేశాడో, ఆశ్చర్యకార్యాలు చేశాడో, మహత్కార్యాలు చేశాడో అక్కడే ముళ్ళ కిరీటం దొరికింది. ముళ్ళు దొరికాయి, ఆ ముళ్ళుతో కిరీటం అల్లారు. అంతేనే భారతదేశం నుంచి ఏమైనా ముళ్ళు పట్టుకెళ్ళారా? చెప్పండి. పాకిస్తాన్ నుంచి ఏమైనా ముళ్ళు పట్టుకెళ్ళారా? ఆయన ఎక్కడైతే అభిషేకంతో కార్యాలు చేశాడో అక్కడే ముళ్ళు పెరిగాయి. మనం కూడా మొదటి నుండి ఏం చేయట్లేదంటే కొంతమంది పొందుకుంటున్నారు కానీ పొందినట్టు ప్రవర్తించట్లే. అప్పుడు ఏం జరిగిద్దంటే ఒక రోజు చాలా భిన్నంగా ప్రవర్తిస్తారు. మీరు ఏం చేస్తారంటే అదే భూమి మీద, ఏ భూమి అయితే తరచుగా కురిసిన వర్షం త్రాగిందో 7వ వచనంలో అదే భూమి మీద ఏం జరిగిద్దంటే ముండ్ల తుప్పలు గచ్చి తీగలు పెరుగుతాయి. అందుకని మొదటి నుంచి ఒక ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఏంటంటే 10వ వచనం.
ఆ ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఉపచారం చేయటం నేర్చుకోవాలి. మనం ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే విన్న వాక్యాన్ని బట్టి మనం చేయవలసిన సర్వీస్ ఏంటో, లేకపోతే ప్రభువుకి చేయవలసింది ఏంటో మనము ఏర్పాటు చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా వరకు నాకున్న ప్రాక్టీస్ ఏంటంటే ప్రతి మీటింగ్కి వెళ్ళటం, అక్కడ వాక్యం వినటం, ఆ వాక్యాన్ని బట్టి కానుక ఇవ్వటం, లేకపోతే ఆ వాక్యాన్ని బట్టి కానుక తీసి ప్రక్కన పెట్టడం. అది మనం ప్రాక్టికల్గా చెయ్యాలి ఫస్ట్ నుంచి కూడా. అట్లా చేసినప్పుడు ఏం జరిగిద్దంటే భవిష్యత్తు దినాల్లో మనకు ముళ్ళు పెరగవు. మనం వర్షం త్రాగుతానే ఉంటాం కానీ నిలబడి అయ్యా నేను ఏమైనా చేయాల్సింది ఉందా, ఈ కుర్చీలు ఏమైనా నేను సర్దాలా, ఈ మ్యాట్లు ఏమైనా తీయాలా అని మనం అనం. మీటింగ్ అవగానే ఎక్కడి నుంచి పారిపోదామని చూస్తారు కొంతమంది, దొరకరు. ఎందుకు? ఉంటే ఏం చెప్తారని. పని చెప్తాను. ఇప్పుడు అందరం బొవ్వ తిన్నామండి కలిసి, తినలే ఎవరికి అడుగుతారు? నేను కడగాల అని మీరు అడుగుతారేమో. ఈ యేసుబాబు ఎందుకు కడగట్లేదు, ఆ దీపు ఎందుకు కడగట్లేదు అని మీరు అడుగుతారు. యేసుబాబు మీకు వాక్యం చెప్పాడా? దీపు మీకు వాక్యం చెప్పాడా? మీకు వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని బట్టి మీరు పరిచయం చేయాలి. వీళ్ళు చేయట్లేదని నువ్వు చేయకపోవడానికి వాళ్ళని బట్టి నువ్వు లేవు ఇక్కడ. నువ్వు వాక్యం పొందుకున్న ప్రతిసారి నువ్వు నిలబడి సర్వీస్ చేయాలా. ఇంకోటి ఏంటంటే మనం ప్రభు సన్నిధికి బయలుదేరి వచ్చినప్పుడే వాక్యం శ్రద్ధగా విని ఆత్మ సంబంధమైనది పొందుకున్నాం, సో శరీర సంబంధమైన దానిలో మనం పాల్పుచ్చుకోవాలని చెప్పి దాని కొరకు మనం ప్రత్యేకించుకోవాలి దాన్ని. సౌలు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారని చెప్పాడు సమూయేలు గ్రంథంలో? కానుకలు లేకుండా, కానుకలు తీసుకురాకుండా వచ్చారని చెప్పాడు. అంటే ప్రభు మనకి ఇక్కడ నుంచి ఏం నేర్పిస్తున్నాడు? 10వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకుంటూ అతన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ వాక్యం నిజంగా మనల్ని ఎలా రక్షిస్తుంది, ఈ బోధకుడు మనల్ని ఎలా రక్షిస్తాడు అనుకున్నప్పుడే మనం ఒట్టి చేతులతో వస్తాం. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి ఎలా వెళ్ళకూడదు? సన్నిధికి కూడా ఒట్టి చేతులతో వెళ్ళకండి. ప్రతి ఆదివారమే కానుకేయాలని ఏమి లేదు. మీరు వర్తమానం విన్న ప్రతిసారి కొంత కానుక తీసి ప్రక్కన పెట్టుకొని, నేను ఈరోజు ఆత్మ సంబంధమైన వాటిలో పాల్పుచ్చుకున్నాను, సో నా వంతు నేను శరీర సంబంధమైన వాటిలో పాల్పుచ్చుకోవాలని ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. ఓకే, మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ జూమ్ సెషన్కి ఎంత అయింది చెప్పండి? మీరు అందరూ వాక్యం అంటున్నారు. 1 year సబ్స్క్రిప్షన్ ఎంత ఛార్జ్? ఎవరున్నారు నడిపిస్తా? హనోక్ గారు ఉన్నారా మీటింగ్ లో? 1 year సబ్స్క్రిప్షన్కి 15,000. ఇప్పుడు మీరు ఎన్ని క్లాసులు విన్నారు? ఈ క్లాసుల్లో మీరు చాలా చక్కగా వస్తున్నారు, ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారు ఒక్కరైనా ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీ? సరే, ఇది పక్కన పెడదాం. వర్తమానానికి ఎంత ఇది ఖర్చు? ఈ తలంపులు మీకు రావాలంటే నేను అడిగేది ఏంటంటే కనీసం నువ్వు ఈ పరిచర్య కొరకు మీటింగ్ అయిన తర్వాత ఒక అరగంట అన్న ప్రార్థన చేస్తున్నావా? ఒక 15 నిమిషాలైనా నువ్వు మోకరిస్తున్నావా? మీకు ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేయగానే వెంటనే అమ్మో నేను జూమ్ జాయిన్ అవ్వాలి, 6 దాటిపోయింది అని వచ్చి జాయిన్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నావు. కానీ నీ పరిచర్య ఎలా జరుగుతుందో నువ్వు ఆలోచించకపోతే సేవకుడికి ఏం తక్కువ కాదు, పరిచర్యకి ఏం తక్కువ కాదు, కానీ నీ మీద ఒక రోజు ముళ్ళు పెరుగుతుంది. అది ముందు నుంచి పెరగకుండా జాగ్రత్త పడ్డారు ఎవరంటే హెబ్రీలో ఉన్న విశ్వాసులు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పరిశుద్ధులకు ఉపచారం చేయటం అనే ప్రాక్టీస్ చేశారు. అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదకును ఘనపరిచాడు. మనం కూడా ఏం చేయాలంటే ఘనపరచాలి. సత్యప్రసాద్ గారు ఒక రెఫరెన్స్ పెట్టారు. ఆ రిఫరెన్స్ ఏంటది చెప్పండి, పర్లేదు. ఏదో రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండ 16:17 తీసి చదవండి పాస్టర్ గారు. మీరు ద్వితీయోపదేశకాండం 16-17 అండి, తీసి చదవండి.
వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక సో అదనమాట. మీరు నేర్చుకోండి. నేను ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నాను, మీరు నేర్చుకోండి, అందరూ నేర్చుకోండి. ఎందుకంటే ఇలా మనం గణపరచడం స్టార్ట్ చేస్తే రేపొద్దున మన మీద ముళ్ళు రావు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది కొంతమందిని చూస్తే. కొంతమంది మన పరిచర్లో కూడా ప్రసంగాలు చేసిన వాళ్ళు కూడా ముళ్ళ కిరీటం అని లేరు. ఎవరి నెత్తి మీద ఎట్టారు? ముళ్ళ కిరీటం అని లేరు, నా నెత్తి మీద ఎట్టారు. ఇప్పుడు వాళ్ళకి చేసేది వాళ్ళు కరెక్ట్గా ఉందా, రాంగ్ అనిపిస్తుందా? వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందండి. కరెక్ట్ అనిపిస్తుంది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందండి అంటున్నాను. ఆహా, మిమ్మల్ని అడగలేదు, మీరెందుకు తొందరపడుతున్నారు? నేను అందరిని అడుగుతున్నాను, మీకు ఎలా కనిపిస్తుంది ఇది అంటున్నాను. ఇప్పుడు కొంతమంది పరిచర్య పొందారు, వర్షం తాగారు, ఇప్పుడు ముళ్ళ కిరీటం మళ్ళీ నెత్తి మీద ఎట్టారు కదా, ఇది కరెక్ట్ అనిపిస్తుందా అని అడుగుతున్నా. కృతజ్ఞతాహీనుల కింద అనిపిస్తుంది. ఇది రాంగ్ అనిపిస్తుంది అంటే మేబీ మనమైనా మత్తులమై ఉండాలి, వాళ్ళైనా మత్తులై ఉండాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి నేను ఇలా అంటున్నాను, ఒకవేళ బర్నబాస్ అనేవాడు వాక్యం చెప్పి ఒకరోజు నా మీదే ముళ్ళు పెరిగినా, ఆ ముళ్ళు పెరిగి నేను ముండ్ల కిరీటం అల్లినా, ఒకవేళ నేను దాన్ని సెన్స్ చేయలేకపోతున్నానంటే అది ఎంత మోసం నా జీవితంలో జరిగిందో చూడండి. ఇది మొదటి నుంచి జరగకూడదంటే ప్రాక్టికల్గా మనం ఆలోచన చేయాలి. ఓకే, మనం పొందుకుంటున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం ఈ పరిచర్యకి? కనీసం నువ్వు నేను అడుగుతున్న కానుకల గురించి అడగట్లే, పరిచర్య గురించి అడగట్లే. మ్యాగజైన్లో నీ సహకారం ఎంత, లేకపోతే జూమ్ మీటింగ్ కోసం నువ్వు నిజంగా కానుక చెల్లించి జాయిన్ అవుతున్నావా, ఈ అడగట్లే. అసలు అట్లీస్ట్ నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా? ఫస్ట్ క్వశ్చన్ అదే. అన్నా నేను ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళందరూ సేఫ్లో ఉన్నట్టేనండి. నువ్వు కనీసం ప్రార్థన కూడా చేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే రేపు పొద్దుట నీ మీద ముళ్ళు పెరిగినా అది నీకు మెలకుగానే ఉంటది. కానీ ఇదిగో నేను అందరి మైక్లా ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. హనోక్ గారు ఉంటే రోజు ఆఫ్ చేసేవాడు, మరి ఆయన ఇప్పుడు ప్రయాణంలో ఉన్నట్టున్నాడు. ఉషారాణి గారు దానైంది, ఇంతకు ముందేమో శ్రావణి అన్నారు, ఎవరో మరి శ్రావణి, వాళ్ళ దానైంది. తర్వాత నిర్మల అని ఒక పేరు ఉంది, వాళ్ళ దానైంది. నేను అస్తమాడు మైక్లో ఆఫ్ చేసుకుంటూ కూర్చుంటున్నాను. ఎవరు మైక్లో ఆన్ చేయకండి. అందుకని మీరు వీడియోలో ఆన్ చేసుకుంటే మైక్లో ఆన్ అవ్వవు. అర్థమైందా? ఫస్ట్ నుంచి కూడా మనం ఏం చేయాలంటే ఈ ఉపచారము అనే దానిలో ఉండాలి. ఎందుకంటే పౌలు ఏం చెప్పాడంటే కొరింథీ పత్రికలో, ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా శరీర సంబంధమైనవి ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? 9:11. ఒకవేళ మనం చేసిన దాని గురించి గొప్పగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకు? మనం పొందుకున్న దానికంటే ఎక్కువ మనం చేస్తున్నది అనే తాత్పర్యం మనలో ప్రారంభం అవ్వాలి. మనం ఎప్పుడు చెడిపోతాం తెలుసా? మనమే చేస్తున్నాం, ఎవరు చేయట్లేదు అనే ఆలోచనలోకి వచ్చినప్పుడు. అసలు నువ్వు ఎవరో చేయట్లేదు నేనే చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పొందుతుంది వాళ్ళని బట్టి కాదు, సేవకుని బట్టి. కాబట్టి నీకు మనసులో సేవకుడు, సంఘం మాత్రమే ఉండాలి. వాళ్ళని బట్టి, దాన్ని బట్టి నువ్వు చేయాలి. అర్థమైందా? మనలో చెడ్డ బుద్ధి ఉంటుంది, ఎందుకంటే ఆదాము నుంచి వచ్చిన శరీరం కదండి. ఎవరైనా కొంచెం అన్నం ఎక్కువ తింటున్నారంటే వాడు కనీసం ప్రార్థనకు వస్తున్నాడు, ఏం చేయట్లేదు, ఆ కుర్చీలు కూడా పెట్టడు, చూడండి ఎలా తింటున్నాడు అని అనద్దు. నువ్వు చేస్తున్నావని ఎవరు చేయట్లేదని అతిశయపడొద్దు. మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? మనం అందరం పిక్నిక్ వచ్చాము, తల ఒక 200 వేసుకోండి, పిక్నిక్ వచ్చాము తల ఒక 200 వేసుకోండి అనే ఏర్పాట్లో లేము. మనం ఆత్మ సంబంధమైనవి పొందుతున్నాం, శరీర సంబంధమైన వాటిలో పాల్గొచ్చు. ఆత్మ సంబంధమైనవి ఎక్కడి నుంచి పొందుతాం? వాక్యోపదేశకుడి నుంచి పొందుతాం. కాబట్టి ఆ ఉపదేశకుడిని మనసులో పెట్టుకొని సంఘానికి చేయండి. ఆ ఉపదేశకుడిని మనసులో పెట్టుకొని పరిచర్యలో ఉండండి. ఉపదేశాన్ని బట్టే చేయండి. ఉపదేశం రానప్పుడు చేయొద్దు. నేను మా చర్చిలో చెప్పిన ప్రాక్టీస్ ఏంటో తెలుసా? ఆదివారం ప్రభు బల్ల తర్వాత కానుకలు పెట్టి తిప్పటం మానేశాం.
అది ఎప్పుడో మా నాన్నగారి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఉంది, కానీ మేము కానుకలు పెట్టి తిప్పటం మానేసాం. ఎందుకంటే కొంతమంది దొంగలు ఉంటారు. ఏం చేస్తారు అనుకున్నారు? రొట్టె రసం దాగి కానుకేసిపోతారు. ఇప్పుడు వాళ్ళు రొట్టె రసం దాగి కానుకేసిపోతే ఆ కానుకల ద్వారా సేవకుడు పోషించబడాలా? కాదు కదా. నువ్వు ఉపదేశం పొంది పెత్తమని చెప్పాడు. ఇది అందరూ చేయాలని ఏం నియమం లేదు. నేను చెప్తుంది ఏంటంటే, వ్యక్తిగతంగా నేను అర్థం చేసుకున్నాను. ఏమనంటే, కొందరు ఉపదేశం పొందకుండానే కానుకలు వేసేస్తున్నారు. దేన్ని బట్టి విత్తమన్నాడు? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మను బట్టి విత్తమన్నాడు కదా. ఆత్మను బట్టి అంటే అర్థం ఏంటి? నిత్య జీవార్థమైన సంగతులు నీకేమొస్తున్నాయి దాన్ని బట్టి విత్తాలి. నేను ఒక 500 వేసాను అనుకో, నా పక్కనోడు చూసి 100 రూపాయలు వేయచ్చు కదా, 500 వేయటం అంత అవసరమా అని నన్ను అడిగాడు అనుకో, నేనేం చెప్తాను? నేను పొందుకున్న వాక్యం ఎంత, దాన్ని బట్టి నేను చేస్తున్నాను, నీవు ఎంత పొందో అంత చెయ్యి అని చెప్పాలి మనం. అలా చెప్పే ప్రాక్టీస్లోకి రావాలి. పిల్లలకు కూడా మనం ఫస్ట్ నుంచి 10 రూపాయలు వేయండి అని అలవాటు చేయకూడదు. పిల్లలు మన దగ్గర రావడం, త్వరగా 10 రూపాయలు తీసి వాళ్ళకి ఇవ్వటం కాదు. నువ్వు వాక్యం విను, వాక్యాన్ని బట్టి నీకు ఏం చేయాలనిపిస్తుందో నాకు చెప్పి నీకు అంత కానుకిస్తానని చెప్పాలి. భార్యకు కూడా అదే చెప్పాలి. నువ్వు వాక్యం విను, వాక్యాన్ని బట్టి నీకు ఏం చేయాలనిపిస్తుందో దాన్ని బట్టి నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. ఇలాంటి ప్రాక్టీస్ మనం అందరం చేయదుము గాక కదా. ప్రేమతో చెప్తున్నాను, ఇది చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు రాదు మనలో. చేదైన వేరు ఎప్పటికీ మొలవదు. ఎందుకంటే ఈ ఉపచారం చెయ్యాలి. మెల్కీసెదకును గణపరిచాడు అబ్రహాం. లోతు ఉండుండా ఈ ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు? అబ్రహాం మెల్కీసెదకు దశమాంశాలు ఇచ్చాడు కదా. ఆ సమయంలో లోతు ఉండుంటాడా? ఉన్నాడండి. ఉన్నాడు. వెరీ గుడ్, ఉన్నాడు. ఆదికాండం 14లో చెరపట్టబడిపోయిన లోతును విడిపించుకొని వచ్చాడు చూసారా. అబ్రహాము లోతు కన్నులు ఎదుటి ఈ అద్భుతమైన ఈ ప్రాక్టీస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అరే, విడిపించబడింది నువ్వు కదా కానుక ఇవ్వాల్సింది. కానీ అబ్రహాం చేస్తుంటుంటే లోతు చూస్తున్నాడు. సో ఈ విషయాన్ని మనం గమనించండి. ఈరోజు మన కన్నుల ఎదుటి చాలా మంది ఈ ఆత్మ సంబంధమైన సాధకం చేస్తున్నప్పుడు, మనం ముందు చేస్తున్నప్పుడు మనం వారిని చూసి నేర్చుకోవాలి. అపోస్తుల కార్యాలు 24:16లో ఏం చెప్పాడంటే, అభ్యాసం అని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8లో ఏం చెప్పాడంటే, సాధకము అని చెప్పాడు. ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ని ఎవరైతే చేస్తున్నారో మన ముందు, వారిని మనం పోలి నడుచుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని బట్టి పరిచయం చేయొద్దండి. మీకు వస్తున్న ఉపదేశాన్ని బట్టి మీరు చేయండి. మీరు హృదయంలో ఏం చేసుకోమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలు 2వ పత్రికలో హృదయంలోనే మీరు సిద్ధపడి, 9వ అధ్యాయం 4 సిద్ధపడి మీరేం చేసుకోవాలంటే, మీరు నిత్యం చేసుకోండి. 7వ వచనంలో కానుక పెట్టి తిరుగుతున్నప్పుడు హడావిడిగా ఎతికేస్తారు కాగితాలు. కొంతమంది ఎతికేస్తే అనుకోకుండా జోబులోకి 500 నోట్ వచ్చేసింది. అది లోపల పెట్టి మళ్ళీ చేంజ్ ఎతుకుతారు. ఏమి విశ్వాసం చూడండి. ఇంకా కానుక పెట్టిలో టంగుమంటది కొంతమంది వేస్తుంటుంటే శబ్దాలు కదండి. అంటే వాళ్ళు ఏమి ప్రత్యేకించారు చూడండి ప్రభు కొరకు. నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా నువ్వు ఎంత వేయాలని కాదు, కానీ నువ్వు పొందిన దాన్ని బట్టి చేయటం ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ నీ పిల్లలకి అదే నేర్పించు. అది నేర్పించినప్పుడు మనం ఖచ్చితంగా ప్రభుకి స్తోత్రం కదా. మీరు ఆలోచన చేయండి, మీ ఫోన్లో ఎంతమంది డేటా అయిపోతుంది. జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలంటే కొంతమందికి భయం వేసేస్తుందంట. ఎందుకు? జూమ్ మీటింగ్ అయినప్పటికీ 50% డేటా అయిపోతుందంట కదా. ఉందా ఈ బాధ ఎవరికైనా? ఎవరికి లేదా? అయ్యో, మీరు ఎంత మంచోళ్ళు, ఎప్పుడు అయిపోయారు? తర్వాత చెప్పేది ఉంది ఏనండి. ఇప్పుడు 50% డేటా అయితే మళ్ళీ రోజంతా ఈ రీల్స్ ఎలా కెలుగుతారు కొంతమంది? షార్ట్లు చూడాలా, ఫేస్బుక్ చూడాలా, వాట్సాప్ చూడాలి కదా. అందుకని డైలీ 2 GB డేటా వేసుకోవాలన్నమాట. 2 GB డేటా అయితే ఎయిర్టెల్లోడికి ఎంత పే చేయాలి నెలకి? అబ్బా, అన్నయ్య ఎలా చెప్తాడు అనుకోలేదు. చెప్పండి, మీరు చెప్పండి.
ఫోన్ వాడుకోవడానికి బ్యాలెన్స్ ఎంత వేస్తున్నారు? పెరిగినాయా లేదా ఛార్జీలు? ఏం మధ్యాలన్న పెరిగాయండి. ఆ 3 నెలల కంటే 1000 రూపాయలు ఎంత పడుతుంది, అంతేనా? ఇప్పుడు అంతే చాలా అంతే. ఎక్కువే పడుతుంది కదా. అది మాంటారా? మొన్న ఒకడు వచ్చాడంట, వైఫై 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 అంటున్నాడంట. అది తట్టుకోలేకపోయి జాగ్రత్తగా సాగనంపేశారు అన్నమాట తర్వాత రోజు. ఎందుకంటే వైఫై పిచ్చి పట్టేసుకుంది చాలా మందికి. హాట్స్పాట్ లేకపోతే వాళ్ళు ఆ స్పాట్ లో ఉండలేదు. పిల్లలు కూడా చూడండి, ఎవరి దగ్గర వైఫై దొరికిందో వాళ్ళ పక్కన కూర్చుంటున్నారు. ఇప్పుడు కూర్చొని ఫోన్ లో గేమ్లు ఆడుతున్నారు. మరి నువ్వు ఆయిల్ డీజిల్ పెరిగితే డీజిల్ కొట్టించుకుంటున్నావు, బ్యాలెన్స్ పెరిగితే బ్యాలెన్స్ కొడుతున్నావు. ఆదివారం ఎతికి తెస్తున్నారు కాగితం. ఏది? ఆలోచన చేయండి. ఇదంతా చేస్తే భవిష్యత్తులో మనకే నష్టం. ఏంటంటే తాగి తాగి భూమి మీద పడే వర్షం, తర్వాత ఒక ముళ్ళ కిరీటం మళ్ళీ నెత్తి మీద పెట్టేసి అక్కడి నుంచి గుడ్ బై, కనిపించేదే లేదు. అది మీకు రాదు అని చెప్పాడు. ఎవరితో? హెబ్రీలతో. ఎందుకంటే నేను ఎలాగ చెప్పుచున్నానో మీరు ఎంతకంటే మంచిది రక్షణకరమైన ఇది ఈ కంటెక్స్ట్ లో రాస్తే కొంతమంది రక్షణ పోతుంది అంటానికి వాడేశారు దీన్ని. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కొందరు ఎలా ఉన్నారంటే 4వ వచనం, వెలిగించబడ్డారు, వరం రుచి చూశారు, ఆత్మలో పాలువారయ్యారు, శక్తుల ప్రభావం అనుభవించారు, ఆ తర్వాత తప్పిపోయారు. ఎందుకు? వెళ్ళి అన్ని అనుభవించినప్పుడు ఏం చేయలేదు? చెప్పండి. వెళ్ళి ఇవన్నీ అనుభవించినప్పుడు ఏం చేయలేదు? 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన ఆ సర్వీస్ చేయలేదు వాళ్ళు. అందుకని సడన్ గా ఏం జరిగిందంటే ఈ తరచుగా కురుస్తున్న భూమి మీద ముండ్ల తుప్పలు పెరిగాయి. అందుకని వాళ్ళు ఏమయ్యారు? సడన్ గా అందులోంచి కట్ చేయబడ్డారు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఫీజు కట్టకపోతే స్కూల్లో ఏం చేస్తారు? ఇప్పుడు ఈయన ఉన్నాడు టీచరు, ఫీజు కట్టకపోతే ఏం చేస్తాడు? ఇక నుంచి మీకు ఫ్రీ సర్వీస్ అంటాడా? అందుకనే ప్రభు అన్నాడు, మోసపోకటి దేవుడు వెక్కిరింపడ్డు, మీరు ఎలాగో నిత్య జీవార్థమైన వాటికి చెల్లించట్లేదు కాబట్టి ఇక నుంచి మీరు వాటిలో పాల్పుచ్చుకోరు అన్నాడు. అప్పటి నుంచి మనకు ప్రసంగం వినే మనసు ఉండదు. లింక్ ఉంటుందా ఉండదా? ఏనా సతీష్ అన్న, సడన్ గా నేను ప్రార్థన మానేశాను అనుకోండి, వాక్యం అంటే మానేశాను అనుకోండి, నాకు జూమ్ లింక్ పెడతారా పెట్టరా? మీరు పెడతారు పెట్టరా చెప్పండి. పెడతారండి. పెడతారు. నేను జాయిన్ అయితే అడ్మిట్ చేస్తారా? చేస్తాను. నీ చాలా ఉండాలన్న, కానీ నాకు లింక్ లోకి వచ్చే మనసు ఉండదు. అది విషయం. ఇక్కడ ఆమోసు 8:11 ఏం చెప్పాడంటే వాక్యం ఉండదని చెప్పలే, వాక్యం వినే చెవులు ఉండవని చెప్పాడు. వాక్యం వినే చెవి పోవుటే కరువు. ఆ కరువు వచ్చిద్ది మనకి. ఎందుకు వచ్చిద్ది చెప్పండి? ఆత్మను బట్టి విత్తకపోతే. మనము ఏం విత్తుతున్నామో ఆ పంటే కోస్తామంటే అక్కడ అన్నిటికీ కాదు అది అప్లికబుల్. నువ్వు పొందుకుంటున్న దానికి నువ్వు చెల్లించకపోతే ఇంక నువ్వు పొందుకోవటం ఎందుకు ఆపుతాడు కదా. మళ్ళీ మీరు ఎక్కువ ఊహించుకోకండి. అన్నీ ఇలా చెప్పాడు, అయ్యి బాబు ఇక నుంచి నేను చాలా చేయాలి అనుకోకండి. ఏం చెప్పాడు? నువ్వు పొందుకునే వాటికంటే నువ్వు చేసేది చాలా తక్కువే. ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఏమన్నాడు? నీవే నీ ఆత్మ విషయంలో నాకు రుణపడ్డావు అన్నాడు. ఆ మాట చెప్పొచ్చా దైవజనుడు అంటారేమో, చెప్పొచ్చుగా. ఫిలోమోనుకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? 19వ వచనంలో, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడ్డావు కదా. అందుకనే చాలా బాగా ధైర్యంగా అడిగాడు. ఏమని? నా కొరకు బస సిద్ధం చేయన్నాడు. 22. మీరు ఒకసారి ఎలాగ వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి అంటాం వేరు, మీరు వచ్చినప్పుడు 2 రోజులు ఉండండి అన్న అంటాం వేరు కదా. 2 రోజులు ఉంటే ఏం చేయాలి? నాకు నా ఒంట్లకు కూడా నీళ్ళు పోయాలి మరి. నేను ఒక్కడనే రాను కదా. బర్నబాసానికి 2 పిల్లలు వాళ్ళని పెట్టుకొని వస్తే ఆ డానీ గాడికి అని మీరు అనుకుంటారు. మరి మీరు నాకు నా ఒంట్లకు నీళ్ళు పోయాలి. మళ్ళీ మీరేం చెప్పాలంటే, అయ్యా ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోవద్దు, ఒకవేళ నీ ఒంటిలకు కూడా స్థలం లేదనుకుంటా, నీకుంది ఒంటిలకు ఉంది, ఒంటిలకు గడ్డి కూడా ఉందని చెప్పింది. ఎవరు? రెబెకా. అవన్నీ చేయాల్సి వచ్చిద్ది అనమాట. మరి సణుక్కుంటారా? ఇంకో మాట చెప్పనా? 22లో ఏం చెప్పాడంటే,
ఇన్ని చెప్పిన తర్వాత ఓ మాట చెప్పాడు. ఫిలోమోనుకు రాస్తే 22 ఏమన్నాడంటే, నీ ప్రార్థనల మూలంగానే నేను నీకు అనుగ్రహించబడతాను అన్నాడు. ఊరికే కనిపించినప్పుడల్లా అన్న ఒకసారి ఇంటికి రావచ్చు కదా అనేవాళ్ళు ప్రార్థన చేయలేదు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది జరగదు. అంతేనా? అంటారా అనరా? చెప్పండి, అక్కలు చెప్పండి. అక్కలు కనపడితే ఏమంటారు ఫస్ట్? అన్నా మీరు రండి అన్న ఇంటికి, మీరు రావాలన్న. ఎందుకంటే ఈ అక్కలందరూ సునేమీరాళ్ళు అయిపోదాం అనుకుంటారు. మన దగ్గరికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. మన అతని కొరకు గోడ మీద ఒక గది కట్టించేసి అందులో పీట పెడదాం, బల్ల పెడదాం కదా అనుకుంటారు, పిలుస్తారు. కానీ మనకు అసలు ఆ ఊరు వెళ్ళే చిత్తమే దొరకదు, ఆ ఇంటికి వెళ్ళే అవకాశమే దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మన కొరకు ప్రార్థన చేయరు. రమ్మని మనకు చెప్తారు కానీ పంపించమని ప్రభువుకు చెప్పరు. ఏం పేతురన్న? అంతేనా కదా? తిరిగి తిరిగి సీటీ నా మీదకి వచ్చింది అనుకుంటున్నాడు. నేను నీ గురించి చెప్తున్నాను. నిన్న సేవకుడిగా ఎవరైనా నువ్వు రావాలండి పేతురు గారు రావాలండి అని అంటే ఓ మాట వేసేయి. ఏమనంటే, మీరు రమ్మంటే వచ్చేది కాదండి మా జాబు, మీరు ప్రార్థన చేయండి, ప్రభు మమ్మల్ని పంపిస్తా వస్తామని చెప్పాలి కదా. పేతురు గారు ఎప్పుడు వెళ్ళాడు కొర్నేలు ఇంటికి? కొర్నేలుతో ప్రభు చెప్పాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకోమని చెప్పాడు. కాబట్టి అప్పుడు దాకా పేతురు గారు వెళ్ళలేదు. ఎందుకంటే అసలు పేతురు వెళ్ళడు. కాబట్టి కనిపించిన ప్రతిసారి మా ఊరు రావాలన్నా, మా ప్రాంతానికి రావాలన్నా, మీరు వాక్యం చెప్పాలన్నా అని పై మాటలు చెప్పి మీ ఊరు రావటం మాకు ఎప్పుడు కలగట్లేదంటే మీరు మాకు చెప్తున్నారు కానీ కనీసం ఒకసారి కూడా దేవునితో చెప్పలేదని అర్థం. తెలిసిపోతారు లేదా? అటువంటి వేషధారులు తెలిసిపోతారు. లాజరస్ అన్న ఎప్పుడు వచ్చిన ఏమంటాడు? మా ఇంట్లో ఉండాలి అయ్యగారు అంటాడు. ఏమన్నా ఒకసారి అన్న మీ ఇంట్లో ఉన్నానా నేను? ఒక్కసారి అయినా మైక్ ఆన్ చేసుకుని చెప్పి లేకపోతే నేరం పడిపోతుంది నీ మీద. ఇష్టం ఉన్నానంటే ప్రార్థన చేసి ఉంటాడా, చేయకపోయి ఉంటాడా? చేస్తేనే వెళ్తాం కదండి, చేయకపోతే వెళ్ళలేము. ఆయన రమ్మని పిలిచినోడే కాదు, ప్రార్థన చేశాడు. అందుకని ప్రభు కృప చూపించాడు. నేననే కాదు, ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ మీ ఇంటికి రావాలి, లేకపోతే విశ్వాసులు రావాలి, లేదా ఎవరు రావాలన్నా మీరు వాళ్ళని ఊరికే పై మాటకి ఏదో అక్కడికక్కడే ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ ప్రేమ యథార్థమైందో కాదో పరీక్షించబడిద్ది. అందుకని ఆయన చెప్పాడు, ప్రభు నామమును బట్టి మీరు చూపిన ప్రేమ ఏ ప్రేమ? అది యథార్థమైన ప్రేమ. పైకి రమ్మని చెప్పడం కాదు, నిజంగా మీరు ప్రార్థన కూడా చేస్తారు. ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది వర్తమానం. కాబట్టి మీ పైని ఎవరినైతే ప్రభు నియమించాడో వారు ప్రయాసపడితే ఆ ప్రయాసను మీరు గుర్తించండి. వారి ప్రయాస ఏంటంటే, ఈరోజు మనకు ప్రార్థనకి వెళ్ళే మనసు కలిగింది, వాక్యం వినే చెవులు దొరికాయి కదండి. ఎక్కడైనా అమ్ముతారండి ఈ చెవులు? డిమార్ట్లో, ఈ మార్ట్లో, ఏ మార్ట్లో, ఎస్ మార్ట్లో, ఏ మార్ట్లో ఎక్కడ దొరకవు. ఏవి? వాక్యం వినే చెవులు. ఈ దినాల్లో మీకు ఉన్నాయంటే దేవుని స్తోత్రం. 2-3 నెలలు పోయినాయి అన్న, నాకు మళ్ళీ వచ్చాను ఇంకోసారి పోకూడదని అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అది మీకు కలగకుండును గాక. యేసుప్రభు వచ్చేదాకా వినే చెవులే నాకు ఉండును గాక. ఆమేనండి. యేసుప్రభు వచ్చేదాకా వినే మనసే నాకు ఉండును గాక. యేసుప్రభు వచ్చేదాకా విశ్వాసంతో మాట్లాడే నోరే నాకు ఉండును గాక. ఇశ్రాయేలీయులకి ఈ 3 అరెస్ట్ చేశాడు: వినే చెవులు, గ్రహించే మనసు, మాట్లాడే నోరు. ఈ 3 అరెస్ట్ చేశాడు. ఎందుకంటే వారు సేవకుడిని ఏం చేశారు? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము ఆఖరి వచనం, దేవుడు తన సేవకుడిని లేపి మొదటగా మీ వద్దకు పంపించాడు, మీరు తృణీకరించిన రాయి ఆయన అని చెప్పాడు. కాబట్టి ఆ సేవకుడిని వాళ్ళు తృణీకరించారు, వారికి వినే చెవులు పోయింది. వినే చెవులు మనకు పోకూడదు. ఆ దినాలు చాలా వేదనకరంగా ఉంటాయి. ఆ మనస్సు మనకు రాకూడదు. ఆ దినాలు చాలా వేదనకరంగా ఉంటాయి. అది మన జీవితంలో ఎక్కడున్న వారు ఎవ్వరికి అది సంభవించకుండాను గాక అని నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రభు మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగో నడుచుకోవాలో, ఇప్పుడు నేను చెప్పిన వర్తమానం కరెక్టో కాదు మీకు ఎలా తెలుస్తుంది? నేను మీకు కృప చెప్పాను, ఆ కృప మీతో బోధిస్తుంది. నేను మీకు సంగతులు చెప్పాను అన్నాడు కదా తిమోతితో పౌలు. తర్వాత ఏమన్నాడు? ఇవి నువ్వు ఆలోచించుకో, ప్రభు నీకు వివేకం ఇస్తాడు.
కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రభు అని చెప్పాల్సిన ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. సో ఈ మెసేజ్ ఈ ఉదయకాలం మనం విన్నది యథార్థమైన వర్తమానమేనా కాదంటానికి మిమ్మల్ని ఈ రోజు సూచక్రియలు వెంబడిస్తాయి. ఆ సూచక్రియలను బట్టి మీరు తెలుసుకోండి. కాకినాడ పాస్టర్ గారు సందీప్ గారు ఉన్నారా? అన్నా ఉన్నానన్నా. మీ మైక్ చాలాసేపు నుంచి ఆన్ అయి ఉందన్న, ఏదని చెప్తారేమోనని నేను చూస్తున్నాను. ఆ మాటలు కూడా మాకు వినపడుతున్నాయి, మరి ఇందాక నుంచి రికార్డింగ్ లోకి వచ్చేసినాయి. మీరు ఒకవేళ ఎవరైనా మిస్ అయితే చెప్పండి, ఆ ఆడియో మీకు పంపిస్తాను. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. ప్రభు మీ అందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైన సంగతుల్ని తెస్సలోనికీ పత్రిక ధ్యానం ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. క్రీస్తునందుండి మొదలైన వారి విషయంలోనూ, క్రీస్తునందుండి సజీవులుగా ఉన్న వారి విషయంలోనూ నిరీక్షణ కొరకు, అదేవిధంగా ప్రభువునందు మన కొరకు ప్రయాసపడే సేవకుల ద్వారా లోకంలో నుండి మనం ప్రత్యేకతను మనము సంఘంగా కూడుకోవడం ద్వారా మనం కలిగి ఉంటాము అని, మనం ప్రభు కట్టిన నివాసంలోనూ మనం ఉండటం మనకి సంతోషకరమని, మనకు మేలు అని, మనం వాక్యాన్ని బట్టి మనం పరిచర్య చేయాలి అని చెప్పి పరిచర్యను మనం అభ్యాసం చేసుకోవాలని, సాధకం చేసుకోవాలని, అలా సాధకం చేసుకునే వారిని పోలి మనం నడుచుకోవాలి అని, మనం ప్రార్థనల మూలంగానే మనకి నిజంగా మనకి పరిచర్య చేయడం అన్నది మనకి అనుగ్రహింపబడుతుంది అని, మనకి వినే చెవులు, ప్రభునందు వినే మనస్సు, విశ్వాసంతో మాట్లాడే నోరు మనం కలిగి ఉండి ముందుకు సాగాలి అని ఎన్నో శ్రేష్టమైన సంగతుల్ని యొక్క ఉదయకాల సమయంలో దేవుని సేవకుల ద్వారా మనకి అనుగ్రహించిన దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈ యొక్క శ్రేష్టమైన ఈ యొక్క తలంపుల్ని, శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన దేవుని సేవకులకి కుడి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు సాంగ్స్ రికార్డింగ్ ఉంటుందండి. దయచేసి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. రికార్డింగ్ విషయంలో మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దాంతో మనం చేస్తున్నానండి. అదేవిధంగా బెంజమిన్ బోసం కాన్ఫరెన్స్ కొరకు అందరూ సిద్ధపడవలసిందిగా, ప్రార్థనాపూర్వకంగా అందరూ సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. మన ముందు అరౌండ్ 1 month ఉంది కాబట్టి, 40 days మాత్రమే ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. ఎన్నో శ్రేష్టమైన సంగతుల్ని మనము యొక్క కాన్ఫరెన్సెస్ ద్వారా ఎంతో బలపడుతున్నాము. అనేక మంది నూతనంగా కాన్ఫరెన్సెస్ ద్వారా ఈ యొక్క సహవాసంలోనికి చేర్చబడుతున్నారు కాబట్టి, మరి ముఖ్యంగా కాన్ఫరెన్స్ నిమిత్తం ప్రతి ఒక్కరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. అక్కడ సహకారుల కొరకు, అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. జరుగుతున్న పరిచర్యలు అన్నింటి కొరకు, అదేవిధంగా జరుగుతున్న ప్రయాణాల కొరకు, సేవకుల ప్రయాణాల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానండి. ఈ యొక్క కూడిక అనంతరము లింక్ ప్రేయర్ ఉంటుంది. మీ సమయాల్లో లింక్ ప్రేయర్ లో జాయిన్ అయ్యి ప్రార్థన కంటిన్యూ చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారికి, విధంగా కీర్తనల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వారికి, వాక్య సహార్థం ప్రార్థించిన వారికి, వాక్య పట్టణాన్ని చదివించిన వారికి, ప్రతి ఒక్కరికి కూడి పక్షాన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఇక కూడికని ముగించుకున్నాము. మరి ఒక విషయం అండి, ఈ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ జరగబోయే హైదరాబాద్ మీటింగ్ కొరకు, సాటర్డే మీటింగ్ కొరకు స్థలమును చూస్తున్నాము. ఆ స్థలం కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నారండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఇక కోరికను ముగించుకున్నాము. ఎవరైనా ప్రేరేపబడిన వారు ముగింపు ప్రార్థన ద్వారా ఇక కోరికను ముగించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. వందలండి. ప్రార్థన. మహాపరిశుద్ర మా తండ్రి అయిన దేవా, నీ యొక్క ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా.
నాని ఉదయకాల సమయంలో ఇటు దీనిని స్తుతించే గణపరిచే గొప్ప ధన్యత భాగ్యము నాకును మాకు మా అందరికి దయచేసింది అవనికి స్తోత్రములు ప్రభా. తండ్రి నైనా నీ యొక్క సేవకుని ద్వారా తండ్రి ప్రభా దేవనైనా మేము ఎన్నో తండ్రి ప్రభా దేవనైనా నైనా ఎంతో ప్రభ మాపిస్తున్నారు తండ్రి ప్రభ మాకు ఎంతగానో ప్రయాసకరంగా మాకు ఉపయోగపడే విధంగా తండ్రి తండ్రి ప్రభు ఈ రీతిగా వెలుగులోకి నడిపించి నాయన నీ యొక్క సేవకుని ద్వారా మమ్మల్ని ఈ రీతిగా దేవానికి దేవా. మా ప్రయాసం దేని నిమిత్తమైతే ఉందో తండ్రి ప్రభ దేవనైనా తండ్రి మేము ఏ యొక్క విత్తబడే దాంట్లో మేము ఉన్నామో మరొకసారి మాకు తెలియపరిచారు. అందుబట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామా ప్రభా. అయినా ప్రతి ఒక్కరి గురించి ప్రయాసపడే వారంగా ప్రతి ఒక్కరి దగ్గర తండ్రి ప్రభనైనా మేము తండ్రి ప్రభ దేవ సమాధాన పనులు ఉండేవారుగా తండ్రి ఉండుటకు తండ్రి ప్రభనైనా నువ్వు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభనైనా మిమ్మల్ని గణపరిచిన వారుగా ఉండాలి తండ్రి ప్రభ దేవనైనా అయినా మీతో సాహసం కలిగే వారు ఉండేవారు ఉండుటకు సహాయం నడిచిన తండ్రి ప్రభ దేవనైనా తండ్రి ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి ప్రభనైనా మిమ్మల్ని గణపరిచేవారుగా తండ్రి అయినా మీ యందు మేము ఏ రీతిగా ఉన్నామో తండ్రి ప్రభ మరొకసారి తెలియపరిచిన దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభనైనా అన్ని విషయాల్లో తండ్రి ప్రభ దేవనైనా మీకు ప్రేమపూర్వకంగా తండ్రి ప్రభ దేవ అయినా మీకు ప్రేమపూర్వకంగా మేము అన్ని విషయాల్లో తండ్రి ప్రభ నీకు లోబడిన వారుగా తండ్రి అదే విధంగా తండ్రి ప్రభ మమ్మల్ని పిలిచిన విధానం బట్టి ఆయన ఈ లోక వారసులను బట్టి ఆయన ఈ లోక రీతిలో వారసులుగా మమ్మల్ని నియమించిన దేవానికి స్తోత్రములు తండ్రి దేవ నాయన ఏ యొక్క తండ్రి ప్రభ దేవనైనా సత్యం దగ్గర తండ్రి ప్రభనైనా అసత్యం నడిచిన దగ్గర సత్యము తండ్రి ప్రభ దేవ తెలియపరిచిన వారు ఉండటకు మాకు సహాయం చేయండి. నీ కృప చూపించండి ప్రభా. మేము అడుగుచున్నాము అయినా మీ చిత్తమైతే తండ్రి ప్రభనైనా నీ సేవకుల్ని తండ్రి ప్రభ దేవనైనా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో కానీ తండ్రి యొక్క సాహసం కూడుకున్న వారు కానీ వాళ్ళ హృదయంలో ప్రేరేపించినప్పుడు తండ్రి ప్రభ నీ యొక్క సేవకులు నీ యొక్క వర్తమానం నీ యొక్క వెలుగు నీ యొక్క తండ్రి ప్రభ ఆత్మశక్తి యొక్క నడిపింపు ప్రతి ఒక్క స్థలంలోకి వెళ్ళేలాగా తండ్రి ప్రభ మేము ప్రార్థిస్తున్నాము అడుగుచున్నాము వేడుకుంటున్నాము. మా ప్రభ నీకు స్తోత్రములు తండ్రి మా ఎందుకు అనుకరిస్తున్నాను నమ్ముచున్నాము. మా యాస మా ప్రయాస వేది వ్యర్థమ కాకుండా తండ్రి ప్రభనైనా మా యొక్క స్థలంలో మీరు దర్శించమని అడుగుచున్నాం. నా ప్రభ నీకు స్తోత్రములు తండ్రి. ఎంతగానో ప్రయాసపడుతూ తండ్రి ప్రభ దేవా నీ యందు తండ్రి ప్రభ దేవ ఒట్టి చేతులతో రాకూడదని నీ యొక్క క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏ యొక్క తండ్రి ఎవరు వచ్చినా తండ్రి ప్రభ నాయన ఒట్టి చేతులు వెళ్ళే వారు కాక నాయన నీతి క్రియలు జరిగించిన వారుగా నీ యందు తండ్రి ప్రభ మేము తలెత్తుకునే వారిగా ఉమ్మి వేసిన వారుగా కాక తండ్రి సిగ్గుపడిన వారుగా కాక నీ ఎదుట తండ్రి మేము బహుమతులు తీసుకునే వారుగా తండ్రి కిరీటములు పొందుకునే వారుగా తండ్రి ప్రభ నాయన ఈ యొక్క సత్యమైన మార్గంలో ఈ యొక్క సత్యమైన తండ్రి ప్రభ ఒక ఉపదేశంలో తండ్రి ప్రభ మేము పొందుకుంటున్న తండ్రి ప్రభ దేవనైనా ఉపమానం బట్టి తండ్రి ప్రభ మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ. అదే విధంగా అనేక మంది కూడా తండ్రి ప్రభ దేవ నీ యొక్క తండ్రి ప్రభ న్యాయపీఠం దగ్గర తండ్రి ప్రభ తలదించిన వారుగా కాక బహుమతులు కిరీటంలో పొందుకున్న వారుగా తండ్రి ఇది ఏ రీతిగా పొందుకుంటున్నామో నీ సేవకుని మీరు దర్శించి ఆ యొక్క మాటలు మాకు తెలియపరుస్తూ నాయన ఆ దినములు ఇజ్రాయెల్ ప్రజలు తండ్రి ప్రభ ఏ రీతిగా అయితే తండ్రి ప్రభనైనా నోరు తండ్రి ప్రభనైనా చెవులు కనులు తండ్రి ప్రభ పనిచేయని వారు ఉన్నారు. కానీ ఈ దినంలో ఈ యొక్క క్షణంలో ఈ స్థితిలో మమ్మల్ని రీతిగా తండ్రి నీ యొక్క వర్తమానములు వింటూ నాయన నీ యొక్క దర్శనములు చూస్తూ నీ యొక్క స్వరం వినిపించుకునే వారుగా తండ్రి ప్రతి దినము ఉదయకాల సమయంలో మమ్మల్ని రీతిగా మత్తులుగా కాక తండ్రి ప్రభ దేవ జ్ఞానముతోటి ఆత్మతో నింపుకున్న దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువ తండ్రి అన్ని విషయాల్లో తండ్రి ప్రభ మీరు మాకు సమాధానం ఇస్తున్నారు. అన్ని విషయాల్లో మేము మేలు పొందుకుంటున్నాము తండ్రి నాయన. అందుబట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభనైనా. ఈ యొక్క పరిచర్య కొరకు తండ్రి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ దేవానైనా. రానున్న దినాల్లో తండ్రి ప్రభ జరుగుతున్న తండ్రి ప్రభ పెద్ద తండ్రి ప్రభ కాన్ఫరెన్స్ లో కూడా తండ్రి ప్రభనైన దేవ మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. ఆర్థిక విషయాల్లో సహాయం చేయండి. అన్ని విషయాల్లో కూడా మీరే సహాయం చేయండి. చేరి వెళ్తున్న బిడ్డలందరికీ కూడా ప్రయాణంతో మీకు కాపుదలు వంచండి. మీకు మహిమకరంగా తండ్రి ప్రభ దేవ ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క పరిచర్య జరుగుటకు సహాయం చేయండి. తను ఎక్కడైతే స్థలం వెతుకుచున్నారో తండ్రి ప్రభ హైదరాబాద్ తండ్రి ప్రభ దేవ ఒక వారం రోజుల తర్వాత కూడా తండ్రి ప్రభ మీకు మహిమకరంగా తండ్రి ప్రభ చక్కగా తండ్రి ప్రభ దేవనైనా పరిచయం చేయడానికి కూడా యొక్క స్థలాన్ని మీరే సిద్ధపరచమని అడుగుచ్చు. నీ కుమారులు తండ్రి ప్రభనైనా ప్రయాణాల్లో కానీ పరిచర్యలో కానీ తండ్రి ప్రభ నీ కుమారులమైన వారసత్వం మాకు ఇచ్చారు నాయన. మీరు మాకు ఇచ్చిన తండ్రి ప్రభ గొప్ప అధికారం బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభ. మీరు తండ్రిగా ఉన్నారు, మీ కుమారులమై మేమున్నాము. మీరు ఎక్కడ కూడా తండ్రి ప్రభ దేవనైనా అన్నిటిలో కూడా ఉన్నతమైన స్థానంలో మీరు ఉన్నారు. మమ్మల్ని కూడా అదే స్థానంలో మమ్మల్ని నిలబెడుతున్నారు. మేము నమ్ముచున్నాం, అటు విశ్వసిస్తున్నాం. మా తండ్రి నీకు స్తోత్రములు. అన్ని విషయాలు మీరే కార్యములు చేయండి. మీ గమనంగా తండ్రి ప్రభ మీరే మమ్మల్ని నిలబెట్టుకోమని సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచ్చు తండ్రి ప్రభ. నీ యొక్క సేవకుని కూడా తండ్రి ప్రభ నీకు సాక్షాత్కారంగా నీకు ఘనకరంగా తండ్రి ప్రభ ఇంకనూ తండ్రి ప్రభ అనేక స్థలముల్లో అనేక చోట్లలో అనేక మంది తండ్రి ప్రభ అనేకమైన జన సమూహం ఒక్కటిగా అయ్యే సమూహముగా తండ్రి ప్రభ నైనా నీ బిడ్డలుగా నీ
కాలములో నీ ఇంట్లో తండ్రి ప్రభునైనా నివసించే వారు ఉండటకు మాకు సహాయం చేయమని నీ కృప చూపించమని క్రీస్తు నామంలో ఈ యొక్క మనవులను అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ వందనాలు కదా. ముగింపు ప్రార్థన చేస్తున్న సహోదరులకి కుడి పక్షాన వందనాలండి. ఒకరికొకరు వందనాలు తీసుకుని కుడి నుంచి సెలవు తీసుకుంటాం. అందరికీ వందనాలు. ప్రభు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. గుడ్లు కట్టేసుకోండి.